నమస్కారం. మనీ మ్యాప్‌లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మార్నింగ్ ఏమో మార్కెట్ ఏమో 210 పాయింట్స్ ప్లస్‌లో ఉంటది. తగ్గి 70 పాయింట్ల వరకు పడింది. ఇప్పుడు 90 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. గోల్డ్ మళ్ళీ పెరిగి 14,000 ఇది రీచెకింది. 24 క్యారెట్ ఏమో గోల్డ్ ఏమో 15,270కి. సిల్వర్ ఏమో 2,45,000 ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఉంది. ఇవాళ మార్నింగ్ చూసినప్పుడు అన్ని ఇండిసెస్ అప్‌లో ఉంటది. సాయంకాలంలో అన్ని పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ గాలి తగ్గిపోయింది. రూపాయినేమో ఆర్‌బీఐ మీద ఉంచడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం వదిలేసిందంటే 90 వెళ్ళిపోతుంది. 108, 110 క్రూడ్ ఆయిల్ అంతలో ఉంది. కానీ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ లేదు. ఈరోజు ఈ 3 రోజులు జరిగిన న్యూస్ గురించి చూద్దాం. ఈ 3 రోజులు జరిగిన విషయం కమర్షియల్ సిలిండర్ ఏమో ₹1000 మీద పెంచేశారు. 993 బాటా ప్రైస్. కమర్షియల్ సిలిండర్ రేట్ ఏమో 3,600. ఓకే. ఇంకా దీంట్లో కొన్ని నార్మ్స్ వచ్చాయి. మీకు చెప్పడానికి అది కారణం ఉంది. జీఎస్టీ ఉంటేనే కమర్షియల్ సిలిండర్ తీసుకోవాలని ఉంది. అలాగనే తోసుకొని వస్తున్నందుకు కమర్షియల్ సిలిండర్ తీసుకోవడం అవ్వదు. 5 కేజీ సిలిండర్ కూడా రేట్స్ పెంచేశారు. ఆల్మోస్ట్ ₹200 డిఫరెన్స్ ఉంది 5 కేజీస్‌కి అండ్ 14 కేజీలకి. 14 కేజీల సిలిండర్ ఇంకా లేట్ అవుతుంది. వీటి వల్ల మన ఊర్లోనే సిలిండర్ ప్రాబ్లమ్. పైన తినాలంటే రేట్ ఎక్కువ అవుతుంది. అమెరికా ఇరాన్ కొడుతున్న అన్ని ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడేమో ఇరాన్ ఏమో సిట్టింగ్ ప్లేటి. ట్రంప్ ఏం చెప్తున్నాడు, హోర్ముజ్‌లో ఆగిపోయాను, నాకు అప్పదు, నేను వెళ్లి తీసుకొనొస్తాను. ఎలాగ తీసుకెళ్తానని చెప్పిన ఏ డీటెయిల్స్ చెప్పలేదు. పైనకెళ్ళిపోయారు యూఏఈ ఏమో ఇప్పుడు మేము అవుట్‌పుట్ హైక్ అలౌ చేయలేదు. ఆల్మోస్ట్ 2,00,000 బ్యారెల్ ఎక్స్‌ట్రా మేము అలౌ చేస్తాం అని చెప్తున్నారు. ఓకే. కరెక్ట్ ఆన్సర్ 1,88,000 కారంలో ఎక్సీడ్ చేస్తాను. అందుకే 2,00,000 అని చెప్పాను. కానీ హోర్ముజ్ నుంచి ఆ బ్యారెల్ ఎలాగా పైనకొస్తుందో తెలీదు. ఇండియా ఏమో డీజిల్‌ని ఏటీఎఫ్ ఎక్స్‌పోర్ట్ చేయాలండి. డ్యూటీని పెంచారు. ఓకే. 2 రోజుల తర్వాతనేమో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నోళ్ళకి డ్యూటీ ఎక్స్‌పోర్ట్ డ్యూటీ లేదని చెప్తారు. జామ్‌నగర్ అవుతుంది స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో వస్తుంది. దానివల్లేమో వాళ్ళకి డ్యూటీ ఉండదు. ఏవన్నీ ఎప్పుడు మనం కాపాడతాం. నెక్స్ట్ ఏమో ఇండియాలోనేమో మార్కెట్ జీడీపీ ఏమో 138% అయిపోయింది. దీనివల్ల వాల్యుయేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇన్ని రోజుల వరకు నేను మీకు అదే చెప్తుంటిని. వాల్యుయేషన్ రిస్క్ ఉన్నదని. ఓకే. సరే మీరు మార్కెట్ 800 నుంచి 24 వరకు ఉంచామంటే, ఇంకా ఏమో 14,000 అమ్మేసి డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయాడు. ఆర్‌బీఐ ఏమో డొమెస్టిక్ గోల్డ్ హోల్డింగ్ ఏమో 77% అయిపోయింది. దీనివల్ల ఎక్స్‌ట్రా రిజర్వ్ ఏం తీసుకోలేదు. ఫారెన్ రిజర్వ్ ఉన్న డాలర్‌ని అమ్ముతూనే ఉన్నారు. ఆటోమేటిక్‌గా గోల్డ్ అమ్మలేదు. దానివల్ల గోల్డ్ తాలూకు షేర్ పెరిగింది. గవర్నమెంట్ గోల్డ్ కొన్నదని అమ్ముకోకండి. ఇప్పుడున్న ఫారెక్స్ ఉన్న దీంతోని జైడస్ లైఫ్ సైన్సెస్ చేస్తున్నాడు. చిన్నదిగా ఒక ఫ్రెంచ్ కంపెనీ తీసుకున్నారు. ఈ డీల్ కూడా ఆళ్ళకి హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో ఫార్మాలోనేమో ఇబిల్‌మైన్ అనే ఇలాంటి ప్రొడక్ట్ కన్నా ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిపోయింది. కానీ హాస్పిటల్ ఆర్డర్ ఎక్కువ వస్తుందని చూస్తున్నారు. Q4 ఔట్‌కమ్ మిక్స్‌గానే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటున్నారంటే ఫార్వర్డ్ డాలర్ అమ్మింది. $104 బిలియన్ అయిపోయింది. అలాగంటే ఫార్వర్డ్ మార్కెట్‌ని డాలర్ అమ్మింది. $104 బిలియన్ అయిపోయింది. అలాగనెవరు క్లోజ్ చేస్తున్నప్పుడు మన తరగ రిజల్ట్స్ ఇంకా పడతాయి. రూపాయి ప్రెషర్‌లో ఉంటుంది. దాంట్లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కన్నా మంచిది. రైటే నేను చెప్తున్నానండి. గ్లోబల్ పుష్ చేస్తున్నాం. ఇండియా మార్కెట్ లేకపోయినా ఏంటి 5 కంట్రీలో మార్కెట్ ఉంటుంది కదా! అక్కడే పుష్ చేస్తాం. 15-20% గ్రోత్ ఉంటుంది. ప్రీమియం మార్కెట్ మేము అక్కడ టార్గెట్ చేస్తున్నాం. దాని గురించే నేను డమాస్ కొన్నాం. అలాగని చెప్తున్నారు. పార్టా ట్రస్ట్‌లో ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు. ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. మిగతాదంతా తీసివ్వాల్సిందే. మేము చూసామంటే ఇప్పటికి న్యూల్ టాటా రన్ చేస్తారు. ప్రపంచ నీతి అదే. ఫ్యామిలీ ఆళ్ళది, ట్రస్ట్ ఆళ్ళది, కంపెనీ ఆళ్ళది. మేము అంతా చెప్పిన మాట వింటే మంచిగుంటది. పాసెంజర్ వెహికల్స్ సేల్స్ లాస్ట్ మంత్ ఏమో అన్ని బ్రాండ్‌కి 10% డమాల్. సేల్స్ 6% అయిపోయింది. ఈవీ సేల్స్ సడెన్‌గా పెరుగుతూనే ఉంది. ఇది టాటాస్‌కున్న జేఎస్‌డబ్ల్యూకి మంచిది. ఇది ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ప్రాబ్లమ్ అవుతుంది బయట. చాలామంది పాసెంజర్ వెహికల్ కొంటున్నారు. ఇది టాటా పాసెంజర్ వెహికల్‌కి మంచి న్యూస్. నెక్స్ట్ న్యూస్ ఏం చూసారంటే కమర్షియల్ వెహికల్ సేల్స్‌లో టాటా ఏప్రిల్ మాసంలో 28% టాటా కమర్షియల్ తాలూకా సేల్ పెరిగింది. పాసెంజర్ వెహికల్ నేను చూసినట్టుగా ఇది ఓన్లీ జీఎస్టీ బంప్ అని చెప్పొచ్చు. బంప్ అయిపోయింది. ఏప్రిల్ వచ్చింది. సేల్ 10% పడిపోయింది. మొదట 6 మాసాల్లో 10% ఎక్కడ పడిందంటే, ఆ బంప్ అయిపోయిందని మనకే తెలుసు. కొనవలసినందరూ కొనేశారు. ఆ నెక్స్ట్ 3 మాసాలకేమో కొనవలసినోళ్ళు కూడా కొనేశారు. అది మీరు అర్థం చేసుకుంటారట. ఇప్పటికి పెద్దగా పెరగదు. అదే అని చెప్తున్నాను. మన క్యాష్ ఫ్లో బిజినెస్ బాగానే ఉంది. క్యాష్ ఫ్లో సూపర్‌గానే ఉంది. మేము ఒక బైబ్యాక్ కన్సిడర్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. యాక్చువల్లీ రాజీవ్ బజాజ్ ఏం చెప్తున్నారంటే
వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాల్యుయేషన్ ఏమో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అది ఎక్కువగానే ఉండడానికే కొంచెం సర్వీస్ కొని ఎక్స్‌టింగ్విష్ ఇచ్చేది తప్పులేదని అంటున్నారు. టాటా ఏమో కొనేసి ఎక్స్‌టింగ్విష్ చేస్తాం తప్పేంటి లేదని అంటున్నారు. టాటా ఏం చెప్తున్నారని ఇంకా ఇండియాలోనే డబ్బులు కొడతాం. డబ్బులు కొట్టి ఒక పాయింట్ బదులు 3 ప్లాంట్లు చేస్తాం. ఎక్స్‌పాన్షన్ చేస్తాం. ఆన్ డిమాండ్ తీసుకొనొస్తాం ప్రొడక్ట్ అని చెప్తున్నారు. మారుతి సుజుకి షేర్ ఏమో మార్చి మాసంలో పడింది. ఏప్రిల్ మాసంలో మళ్ళీ 40% మీద వెళ్ళిపోయింది. ఇదంతా ఓవరాల్ స్లో డౌన్. టాటా అందరికీ స్లో డౌన్. మారుతికి తక్కువ స్లో డౌన్. దీనివల్ల మళ్ళీ 42% మార్కెట్ షేర్ వెళ్ళిపోయింది. హిందుస్థాన్ లీవర్ అని 22% ప్రాఫిట్ చూపించారు. మెయిన్లీ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సోపు, కూముకి అన్నిటికీ సోపు, దువ్వెనకి అందరికీ రేట్ పెంచేశారు. అప్పుడేమో సింప్లేషన్ చేశారు. ఓకే 100 గ్రాములు బిస్కెట్ చేసింది అనుకుంటే 100 గ్రాములు ఇచ్చిన ప్లేస్‌లో 80 గ్రాములు ఇచ్చారు. మింట్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందరూ సింప్లేషన్ చేస్తున్నారని. గోల్డ్‌మన్ సాక్స్ ఏం చెప్తున్నారంటే ఐరిష్ స్టాక్స్ వాల్యుయేషన్ అండ్ గ్రోత్ కన్సిడరేషన్ బాగానే ఉంది. అందుకే ఫ్యూచర్ బాగానే ఉంటుందని మా వాళ్ళు చెప్పడం అవ్వదు. టీసీఎస్ అంతా మేము డౌన్‌గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. కాగ్నిజెంట్ ఏం చెప్తున్నారు చక్ చక్ అని 15,000 పీపుల్‌ని టాటా అని చెప్పడానికి అన్నారు. అందులో మాక్సిమం పీపుల్ ఇండియాలో ఉంటారంటున్నారు. ఇంకో న్యూస్ అంటే ఆంథ్రోపీ ప్లాట్ తలకి సేల్స్ ఫస్ట్ టైం టర్నోవర్ ఏమో ఓపెన్ ఏకి దాటి వెళ్ళిపోయింది. కోటక్ మహీంద్రా తలకి సేల్స్ ఏమో 13% పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ ఏం చేస్తున్నారంటే ఒక పోర్షన్ ఆఫ్ ది స్టాండర్డ్ చార్టర్డ్ కార్డ్‌ని తీసుకుంటున్నాయి. దీనివల్ల ఫెడరల్ కార్డ్ బిజినెస్‌లో ఒక పోర్షన్ ఏమో ఫెడరల్ బ్యాంక్ వెళ్తున్నది. బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము లైకప్ చేసిన లోన్ అంతా మనం ఏఆర్‌సీతో అమ్మేసామంటే మన ఈసీఎల్ నార్మ్స్‌లో ఎట్టామంటే అది కరెక్ట్‌గా ఉంటుందంటున్నాడు. దాని తర్వాత ఏమో గూగుల్ ఏమో సూపర్‌గా రిజల్ట్స్ ఇచ్చి లాస్ట్ క్వార్టర్ రావడం వల్ల దాంతో వీళ్ళకి వాల్యుయేషన్ 4.6 ట్రిలియన్ వాల్యుయేషన్ వెళ్ళిపోయింది. చాలా శీఘ్రంగా ఆ 4.65 ట్రిలియన్ అన్నది 5 టచ్ చేస్తుందని అంటున్నారు. గూగుల్ ఏమో ఆల్ఫాబెట్ ఏమో సెకండ్ కంపెనీ అవుతుంది. $5 ట్రిలియన్ హిట్ చేసింది అని చెప్తున్నారు. బర్క్షైర్ హ్యాత్వే చేతిలో $380 బిలియన్ ఉంది. ఈ క్వార్టర్ కూడా అవుతుంది అది. 400 బిలియన్ రౌండ్ ఆఫ్ చేయవచ్చు. ఇది క్యాష్‌లో ఉంది. అందుకే రేట్ కరెక్ట్‌గా దొరకలేదు. దీనివల్ల ఇది మన అంకుల్ శామ్‌కే అప్పిచ్చి 4% అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకుంటాం. వడ్డీ తీసుకొని తింటాం అని చెప్తున్నారు. ఓకే. సంవత్సరంకేమో $16 బిలియన్ వడ్డీ వస్తుందని అంటున్నారు. యాపిల్ ఏం చెప్తున్నారు ఇండియాలో మాకు స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. ఇండియా ఏమో ఒక గ్రోత్ ఆపర్చునిటీ మార్కెట్ అని చెప్తున్నారు. ఇది అవుతుంది ఇవాళ న్యూస్. మనకు బర్క్‌షైర్ మూలమా యాపిల్ ఉంది. మనం గూగుల్ 90స్‌లో కన్సిడర్ చేసి 4 టైమ్స్ పెరిగింది. టొయోటా కూడా మనం కన్సిడర్ చేసాము పెరిగిపోయింది. దాని తర్వాత జైడస్ లైసెన్స్ రెగ్యులర్‌గా కన్సిడర్ చేస్తూనే ఉన్నాం. ఓవరాల్ మనకి మార్కెట్ బాగానే ఉంది. కేర్‌ఫుల్‌గా మనం ఆడతామంటే సేఫ్‌గానే ఉంటుంది. మనం మార్కెట్ తగ్గుతున్న కొద్దీ కొంచెం కొంచెం బటా స్పేస్‌లో కన్సిడర్ చేయండి. గోల్డ్ అలాగలా కన్సిడర్ చేయండి. ఓకే. నన్ను చెప్తున్నాడు గోల్డ్ 5 ఇయర్స్‌లో రూపాయి సెంచరీ అయిందంటే 120 దగ్గరికి వచ్చేసిందని. గోల్డ్ 32,000కి వెళ్తుంది నెక్స్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.